అండి మాది మహబాద్ డిస్టిక్ కొరివి మండల్ బల్పాల విలేజ్. నా పేరు ఇందిర. నేను ఈ నొప్పితోటి ఒక 1 ఇయర్ ఇబ్బంది పడ్డా అండి. పిస్ట్లా ఫిషరు మొల్ల అని చెప్పేసానని మోషన్ పోతుంటే బాగా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే నేను వేరే హాస్పిటల్కి ఒక 3-4 హాస్పిటల్కి పోయి వచ్చినా కూడా అక్కడ ఒక 1 ఇయర్ మందులు వాడా, కానీ తగ్గలేదు. ఈ హాస్పిటల్ ఈ డాక్టర్ గారు యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్లో చూసా. ఒక దగ్గర చూసిన వీడియోనే ఒక 10 సార్లు చూసా. తగ్గిద్దా లేదా అసలు ఎట్లా అయిందని చెప్పేసి సరే ఒక్కసారి డాక్టర్ని కలిసి వస్తే మనకి అవును మేడం, నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చేసి సరే ఒక్కసారి డాక్టర్ గారిని కలిస్తే నా సమస్యకి ఏమన్నా పరిష్కారం దొరికిద్దామో అని చెప్పేసానని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని డాక్టర్ గారు కలిసిన తర్వాత డాక్టర్ గారు మాటల ద్వారా సారు చెప్పే మాటల ద్వారా నాకు ఖచ్చితంగా తగ్గిద్దనే నమ్మకం కుదిరింది. ఫస్ట్ ఒక 2 రోజులు టైం అడిగా సార్ని. సార్ 2 రోజులు మందులు ఇవ్వండి సార్, 2 రోజులు కొంచెం తగ్గిద్ది అనుకుంటే నేను ఇక్కడికి వస్తా సార్ అని చెప్పేసానని సార్ తోటి చూపించుకొని మందులు తీసుకుని వెళ్ళిన తర్వాత సంవత్సరం మందులు వాడిన తగ్గని నొప్పులు 2 రోజులలోనే నాకు చాలా కవర్ అనిపించింది. మూడో రోజు ఇక్కడికి మళ్ళీ హాస్పిటల్కి వచ్చా. అంటే తగ్గిద్ది అంటే అది పూర్తిగా తగ్గదండి, ఓన్లీ ఉపశమనం కోసము నొప్పి మామూలు ప్రస్తుతం కూర్చోవడానికి మాత్రమే తగ్గింది అన్నట్టు. సార్ మరి ఇట్లనే కంటిన్యూ చేస్తే నొప్పులు తగ్గిద్ది అంటే అది నీ ఇష్టం అమ్మ, తగ్గితే తగ్గొచ్చు లేకపోతే లేదు, కానీ ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పేసి అన్నారు. తర్వాత సార్ని కొన్ని టెస్టులు రాస్తారు, ఆ టెస్టులకు చేయించుకొని వచ్చా. నా ఆరోగ్యరీత్యా అంతా బాగానే ఉంది. సార్ పలానా రోజు ర్యాండ్ అమ్మా అని చెప్పేసి అన్నాడు. ఆపరేషన్ చేశారు. చేసేటప్పుడు కూడా ఇబ్బంది ఏమీ అనిపించలేదు. తెల్లారి లేదు మేడం, ఆపరేషన్ అయిన తర్వాత లేదు. ఫస్ట్ పడ్డ నొప్పి కన్నా అది చాలా బెటర్ అనిపించింది. నేను ఒక సంవత్సరం ఇబ్బంది పడ్డా. ఆపరేషన్ పలానా రోజు చేస్తా అని చెప్పేసి అన్నారు. ఆ రోజు వచ్చాను. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ తెల్లారి 2వ రోజు రమ్మని అన్నారు. 2వ రోజు వచ్చిన తర్వాత చేసి మందులు మెడిసిన్స్ రాసిచ్చారు. 5వ రోజు రమ్మన్నారు. 5వ రోజు వచ్చా, చూసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను 10 రోజుల తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పేసి అన్నారు. కానీ నాకు 5 రోజులలోనే మొత్తం చాలా వరకు తగ్గిపోయింది. ఆపరేషన్ పెయిన్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోయింది. ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ డాక్టర్ గారు మాత్రం చేసాలో చాలా మంచిది మేడం. నేను చెప్తున్నా అని కాదు, కానీ మన ఆడవాళ్ళము డాక్టర్ దగ్గరికి పోవాలంటే చాలా ఇబ్బంది పడతాం, కానీ అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చి చూయించుకోవచ్చు మేడం, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేదు మేడం, కంప్లీట్ అసలు ఇక్కడ ఉన్న సిస్టర్ చాలా మంచిది మేడం, చెప్పకూడదులే. కానీ ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి మంచి సమాధానం చెప్తుంది. సార్ ఉండా లేడా అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా. తర్వాత ఇంకోటి మేడం, మాకు ఇన్సూరెన్స్ ఒకటి మంచిగా ఉంది మేడం. సార్కు ఫోన్ చేస్తే ఇన్సూరెన్స్కి సంబంధించిన నాకు సెకండ్ సార్ కూడా రాసిమంటే రాసిచ్చాడు. ఇన్సూరెన్స్ది కూడా ఇక్కడ ఉంది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎన్నో రోజు వచ్చారు? 15వ రోజు. 15 రోజులకి మొత్తం మీకు ఎలాంటి ఇంత చిన్న పెయిన్ కూడా అలా ఏమన్నా లేదు మేడం. 15 రోజులు అవుతుంది, కంఫర్ట్గానే ఉంది. కానీ ఒక చిన్నది నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు డ్యూటీకి వెళ్ళటానికి జర్నీ చేయడానికి పోవచ్చా అని చెప్పేసి అని జర్నీ అంటే బండి నడపొద్దు అన్నాడు మేడం ఒక 20 రోజుల పాటు. తర్వాత వచ్చేసి ఆటోకి వెళ్ళేసేసి నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. అవుతుంది మేడం, మోషన్ ఫ్రీగానే. ఏమీ లేదు మేడం. లేడీస్ ప్రాబ్లం మాత్రం చెప్పుకోలేకపోతున్నారు, కానీ వచ్చి మేడం కూడా ఉంటుంది ఇక్కడ, తెలుసుకోవచ్చు మేడం గారిని. సార్కి చెప్పేది ఏం లేదు. సార్ చాలా మంచి సారు. ఆపరేషన్ చేసిన తర్వాత మీ పని మీరు చేసుకున్నారా? మీరు ఒకరి కింద? లేదు, నా పని నేను చేసుకున్నా. కానీ కొంచెము తెల్లారి మా కోడలు లేవనీయలేదు. ఎందుకు లేకపోతే నేను చేసి పెడతాలే అని అన్నట్టు. ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో మనుషులు లేనప్పుడు ఇది చేయించుకొని మన పని మనం చేయించుకోవచ్చు. కానీ మా కోడలు కొడుకున్నారు, కానీ లేవనీయలేదు. వాళ్ళు అన్నీ తీసుకొచ్చి దగ్గర ఇచ్చి పెట్టారు అన్నట్టు అన్నీ. ఇక మా మనవరాలైతే నాని నీకు మంచినీళ్ళు కావాలా అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చి పెట్టింది. ఓకే మేడం.